హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టీమర్లో వచ్చి పెసరపప్పు బీరకాయ వండానండి. టమాటా వేసి అన్నీ పసుపు ఇంగువ వేసి స్టీమర్ సెట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు ఒక్కరోజు గ్యాస్ లేకుండా ట్రై చేద్దామని పప్పు ఏమో స్టీమర్లో పెట్టాను. ఇదేమో వంకాయ ఫ్రై అండి. గుత్తి వంకాయ కొత్తిమీర వేసి స్టఫ్డ్ కొత్తిమీర పెట్టి ఫ్రై చేశాను ఎయిర్ ఫ్రైయర్లో. మిక్సీలోకి వచ్చి కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇంగువ, పసుపు, కొంచెం ఉప్పు, లైట్గా కారం వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపల ఎయిర్ ఫ్రైయర్ని 185 degreesలో 5 minutes ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ ఇలాగా స్ప్రే చేసి తర్వాత అది ప్రీహీట్ అయిన తర్వాత వంకాయలు అన్నీ స్టఫ్ చేసుకుని అన్నీ ఇలాగ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. హార్డ్లీ ఒక 30 minutes ఎంతో పడిందండి. 20 minutes సెట్ చేశాను, అప్పటికి కుక్ అవ్వలేదు. ½ an hour ఇంకో 10 minutes ఎక్స్ట్రా పెట్టాను. ప్రతి 10 minutesకి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత ఆయిల్లో వండుకున్నది టేస్ట్ వేరే ఉంటుంది. ఇది లెస్ ఆయిల్తో కాబట్టి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది. 100% ఓకే అని చెప్పను, 80% ఓకే. వీ కెన్ ట్రై అండ్ వీ కెన్ ఈట్. బాగుంది. అన్నీ ఇలా చేసిన తర్వాత టైమర్ సెట్ చేసి పెట్టుకున్నాను. 10 minutes తర్వాత మళ్ళీ తిప్పుకుని పెట్టుకున్నాను. అది ఏదైతే వంకాయలు స్టఫ్ చేసినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని కూడా పైన జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేశాను. తర్వాత ఆయిల్ కూడా ఇలాగా స్ప్రే చేశాను. నాకు ప్రీహీట్ అప్పుడు ఒక 1.5 spoon, వంకాయలు పెట్టిన తర్వాత ఒక 2 spoons ఎంతో అనుకుంటాను ఆయిల్ పడింది. తర్వాత స్టీమర్లో పప్పు ఉడికిపోయింది. స్టీమర్లో ఉన్నప్పుడు స్టీల్ స్పూన్స్ పెట్టకండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే స్పూన్ పెట్టండి, ఎందుకంటే లైట్గా షాక్ కొడుతుంది. పప్పు అయిపోయింది. ఎయిర్ ఫ్రైయర్లో వంకాయ ఫ్రై కూడా చేసేసాను. ట్రై చేశాను, బాగానే వచ్చింది. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను.